వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బయట ఏ బ్రాండెడ్ చాక్లెట్ కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది. అలా ఎక్కువ రేటు పెట్టి చాక్లెట్స్ ని కొనుక్కునే బదులు ఇలా హోమ్ మేడ్ చాక్లెట్స్ ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా తక్కువ ఖర్చులో సింపుల్ గా అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. బయట మనం కొనుక్కునే చాక్లెట్స్ కి ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ కి కాస్ట్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇంట్లో చేసుకునే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కి కూడా ఇవి చాలా బాగుంటాయండి. లుక్ వైజ్ గానీ టేస్ట్ గానీ ఎక్సలెంట్ గా ఉంటాయి. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ నేను డార్క్ కంపౌండ్ ఒకటి, వైట్ కంపౌండ్ ఒకటి తీసుకున్నానండి. వైట్ కంపౌండ్ కి బదులుగా మీరు కావాలంటే మిల్క్ కంపౌండ్ కూడా తీసుకోవచ్చు. ఇవి రెండు కలిపి 1 kg, అంటే డార్క్ కంపౌండ్ 1/2 kg అండ్ వైట్ కంపౌండ్ 1/2 kg. డార్క్ కంపౌండ్ వచ్చేసి 100 రూపీస్ అండి. వైట్ కంపౌండ్ వచ్చేసి 115 రూపీస్, అంటే 15 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మొత్తం అరౌండ్ 200 రూపీస్ లో మీరు 1 kg చాక్లెట్స్ చేసుకోవచ్చు. అంటే ఈ 1 kg కంపౌండ్ తో మనం అరౌండ్ 100 to 120 చాక్లెట్స్ వరకు చేసుకోవచ్చండి. బయట మార్కెట్ లో మనం చాక్లెట్ కొనాలంటే 150 గ్రామ్స్ చాక్లెట్ వచ్చేసి 100 రూపీస్ పైనే ఉంటుంది కదా. సో మనం ఇలా కంపౌండ్స్ కొనుక్కుంటే ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో చాలా చాక్లెట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అమూల్ బ్రాండ్ తీసుకున్నాను. ఇవి మీకు అమూల్ పార్లర్స్ లో ఈజీగా దొరుకుతాయండి, లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమూల్ అనే కాదండి, మీరు ఏ బ్రాండ్ కంపౌండ్స్ తీసుకున్నా పర్వాలేదు. ఈచ్ ప్యాకెట్ లో 3 బ్లాక్స్ ఉంటాయండి. బట్ నేను మొత్తం చేయట్లేదు, ఓన్లీ 1 బ్లాక్ తీసుకుంటున్నాను. మిగిలిన 2 బ్లాక్స్ మళ్ళీ ప్యాకెట్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చాక్లెట్స్ చేసుకోవచ్చు. అలాగే వైట్ కంపౌండ్ కూడా 1 బ్లాక్ తీసుకుంటున్నాను. డార్క్ కంపౌండ్ 1 బ్లాక్ అండ్ వైట్ కంపౌండ్ 1 బ్లాక్ తీసుకున్నాను. అంటే 2 1:1 రేషియోలో తీసుకున్నానండి, ఈక్వల్ క్వాంటిటీలో. మీరు కావాలంటే వైట్ కంపౌండ్ రేషియో ఇంకొంచెం పెంచుకోవచ్చు. మిల్క్ కంటెంట్ ఎక్కువ ఇష్టపడేవారు 1:2 రేషియో కూడా తీసుకుంటారండి. కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే 1 బ్లాక్ డార్క్ కంపౌండ్ కి 2 బ్లాక్స్ వైట్ కంపౌండ్ అన్నమాట. బట్ నాకు ఈక్వల్ రేషియోనే నచ్చుతుందండి, సో అలాగే చూపిస్తున్నాను. వీటిని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోండి. నేను ఇక్కడ పెద్ద ముక్కలే కట్ చేశాను. మీకు వీలైతే ఇంకా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి, కంపౌండ్ త్వరగా మెల్ట్ అవుతుంది. ఇలా కట్ చేసుకుని ఒక మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్ బౌల్లోకి గానీ లేదా స్టీల్ గిన్నెలోకి గానీ ఈ కంపౌండ్ పీసెస్ ని తీసుకోండి. ఇప్పుడు ఈ కంపౌండ్ ని డబుల్ బాయిలర్ మెథడ్ లో కరిగించుకోవాలి. నేను ఇక్కడ సాస్ పాన్ లో అడుగున నీళ్లు పోసి తీసుకున్నానండి. దీనిపైన ఈ చాక్లెట్ బౌల్ ని ప్లేస్ చేసి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి చాక్లెట్ ని కరగనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. పైన ప్లేస్ చేసిన చాక్లెట్ బౌల్ సాస్ పాన్ అడుగు భాగం టచ్ అవ్వకుండా చూసుకోండి. దీన్ని మైక్రోవేవ్ లో కూడా మెల్ట్ చేసుకోవచ్చండి. మైక్రోవేవ్ లో అయితే ఈ మైక్రోవేవ్ సేఫ్ బౌల్ ని 30 సెకండ్స్ హీట్ చేసి మళ్ళీ బయటకు తీసి ఒకసారి కలిపి మళ్ళీ 30 సెకండ్స్ హీట్ చేసుకొని బయటకు తీసి కలుపుతూ ఉండాలి. ఇలా ఇంటర్వెల్స్ లో చాక్లెట్ మెల్ట్ అయ్యే వరకు హీట్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇందులో ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ కంపౌండ్స్ బేసిక్ గా స్వీట్ గానే ఉంటాయి. ఒక 5-6 నిమిషాలకి కంపౌండ్ మొత్తం ఇలా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ బటర్ వేస్తున్నానండి. ఈ బటర్ వేయటం వల్ల చాక్లెట్ షైనింగ్ గా ఉంటుంది అండ్ సిల్కీ టెక్స్చర్ తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో కంపల్సరీ వేసుకోండి. బటర్ కూడా మెల్ట్ అయిపోయి చాక్లెట్ మిక్స్చర్ తో చక్కగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో 1 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇక్కడ నేను బాదం, వాల్నట్స్, కాజు, కిస్మిస్ అండ్ పిస్తా తీసుకున్నానండి. వీటిని లో ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. నట్స్ లేకుండా ప్లెయిన్ చాక్లెట్స్ ఇష్టపడేవారు ఈ స్టెప్ స్కిప్ చేసేయొచ్చు. బట్ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ ఇష్టపడేవారు మాత్రం ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిక్స్చర్ లో వేసేసి మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు హోమ్ మేడ్ చాక్లెట్స్ చేయడానికి ఇలాంటి సిలికాన్ మోల్డ్స్ కావాలండి. ఇవి ఆన్లైన్ లో మీకు చాలా మోడల్స్ దొరుకుతాయి. ఈ మోల్డ్ నేను డీమార్ట్ లో తీసుకున్నానండి. మిగిలిన 2 అమెజాన్ లో తీసుకున్నాను. వీటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి.
ఇప్పుడు ఈ మోల్డ్స్లో చాక్లెట్ మిక్స్చర్ని నిదానంగా ఫిల్ చేయండి. మొత్తం ఇలా ఫిల్ చేసిన తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. లోపల ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి. ఇలా మోల్డ్స్ అన్ని ఫిల్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో కాకుండా నార్మల్ రిఫ్రిజిరేటర్ లో 2 నుంచి 3 గంటల వరకు ఉంచండి, సరిపోతుంది. 3 గంటలకి చాక్లెట్స్ అన్ని చక్కగా సెట్ అయిపోతాయండి. ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేసుకొని ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఫాయిల్స్ తో గానీ లేదా కలర్ఫుల్ వ్రాపర్స్ తో గానీ వ్రాప్ చేసుకుంటే మన హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ. తర్వాత వీటిని ఒక ఎయిటెడ్ బాక్స్ లో వేసుకొని నార్మల్ రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోండి. ఈజీగా చాలా తక్కువ ఖర్చులో ఎన్ని చాక్లెట్స్ అయ్యాయో చూసారు కదా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు. మరి ట్రై చేస్తే ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.